ఇంటర్నేషనల్ ఫండింగ్ కావచ్చు, పాకిస్తాన్ అనడం, ఇంకా ఇలాంటి అనడం ఎట్లా చూస్తారు? అది నాన్ సెన్స్. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడికి వచ్చినా, జంతర్ మంతర్కి వెళ్ళినా, ఏ స్టేట్ లో ఒక పోరాడినా కూడా అది వాళ్ళ హక్కులు. ఈ రోజుకి అండ్ భవిష్యత్తు తరానికి వాళ్ళు పోరాడుతున్నారు. ఎందుకంటే ఒక చదువుకొని ఒక బాగుపడితే మన నేషన్ కి గర్వకారణం తప్ప ఇది ఏ ఒక ఏమంటారు తీవ్రవాద చర్యనో ఇదంతా అనడం అన్నది చాలా నాన్ సెన్స్ నా దృష్టిలో. ఈ ప్రాపగండాలు ఏదైతే వస్తున్నాయో విద్యార్థులే ఇవన్నీ అటాక్ చేస్తున్నారు అన్నది అనడం మాత్రం అసలు అది రాంగ్. చెందిన వాళ్ళు కాంగ్రెస్ లేకపోతే ఇంకా కాంగ్రెస్ అయినా లేదంటే ఏ పార్టీకి చెందినోడైనా స్టూడెంట్ ఎవరికి వినే అంత అవకాశం లేదు. ఇప్పుడు ఇంట్లో పిల్లలే మన మాట వినని పరిస్థితి ఈ రోజు. అట్లాంటిది గవర్నమెంట్ కో ఇంకా దేనికో వింటారని నేను మాత్రం అనుకోను. ఫైనల్ ఏం చెప్తాను ఈ గవర్నమెంట్? నేను ఇది చాలా గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఈ రోజు గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో వైలెన్స్, రౌడీల కంటే హీనంగా బిహేవ్ చేస్తున్నారు. ఈ రోజు ఏదన్నా ఒకటి జరిగింది అనేసి అంటే ఒక రెస్పాన్సిబుల్ ఏమంటారు గవర్నమెంట్ గా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి. చిన్న దానికి ట్వీట్లు చేస్తారు, చిన్న దానికి అన్నాన్ని ప్రెస్ మీట్లు పెట్టేసి నించొని వేదికగా మాట్లాడుతుంటారు. ఈ రోజు ఏమైంది? ప్రతి ఒక్క లీడర్, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఎవడైనా సరే ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడి సపోర్ట్ చేయాలి. ప్రతి స్టూడెంట్ కి ఏదైతే ఆల్రెడీ జరిగిందో దానికోసం నించాలన్నది నా ఆశ. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ తరపున నేను మాట్లాడేది ఒకటి ఏంటి అనేసి అంటే ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది. ఎందుకంటే ఎడ్యుకేషన్ అన్నది ప్రతి ఒక్కడి హక్కు. వాడు పైసలు ఉండని లేకపోని వాడు ఏ పరిస్థితిలో ఉండని ఎడ్యుకేషన్ అన్నది ఒక బేసిక్ ఒక రైట్ ఒక స్టూడెంట్ ది. సో డిమాండ్ ఏంటంటే ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. ఇంకొకటి ఏవైతే జరిగినాయో ఆల్రెడీ ఒక గవర్నమెంట్ లో ఒక లూప్ హోల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఏమైతే చేసిందో ఆ లూప్ హోల్స్ కి అకౌంటబుల్ గా ఉండాలి. అవును బై మా తప్పు అయిపోయింది, లేదంటే అవును ఇట్లా లీక్ అయింది, ఇప్పుడు ఏంటి అనేసి వాళ్ళు దిగి వచ్చి గవర్నమెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక ఫ్యామిలీ ఎవరైతే చనిపోయారో లేదంటే ఇప్పుడు బతుకుండి వాళ్ళు ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళతో నించోవాలన్నదే నా ప్రధాన డిమాండ్. ఈ రోజు తరంకి కాదు కదా, అది భవిష్యత్తు తరానికి కూడా. ఈ రోజు లీక్ అయిపోయింది, రీటెస్ట్ పెట్టేసి అయిపోయింది అనడానికి లేదు కదా. అది కమింగ్ జనరేషన్స్ కి. ఈ రోజు ఒక పేపర్ లీక్ అవుతుంది, రేపు ఇంకోటి అవుతుంది, రేపు ఇంకొక 10 మంది స్టూడెంట్స్ చనిపోతారు. దానికి ఆన్సర్ ఏది? ఈ రోజు జరగని ఒక థింగ్ రేపు జరుగుతుందని లేదు కాబట్టి ఈ రోజు వచ్చి నించొని మాట్లాడాల్సి వస్తుంది. చాలా అన్యాయమైన ఒక చర్య. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ హక్కుల కోసం పోరాడినందుక దెబ్బలు తినాలి. ఈ రోజు ఇది ఢిల్లీ జంతర్ మంతర్ విషయమే కాదు కదా, ఎంటైర్ నేషన్ ఈ రోజు ప్రతి ఒక్క స్టేట్ కదిలొస్తుంది అనేసి అంటే దేనికి? ఎందుకంటే ఈ రోజు ఒక విద్యార్థి చదువుకొని బాగుపడిందంటే అది మన దేశానికే గర్వకారణం. అట్లాంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం ఎవరు పోరాడినా గవర్నమెంట్ సిస్టమ్ అన్నది వాళ్ళతో నిలబడి ఉండాలి ఈ రోజు.